ఆయనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఉండండి శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఉండండి. దువ్వాడ శ్రీనివాసే కాల్ చేశారు. శ్రీనివాస్ గారు అవునండి, ఆర్టీవీ లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. నేను ఇప్పుడు లైవ్ చూస్తున్నాను సార్. ఓకే, అవసరమైతే నేను కొన్ని పాయింట్స్ చెప్తామని. చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి, వినిపిస్తుంది. ఇద్దరు అడ్వకేట్స్ కూడా అక్కడ ఉన్నారు. మీరు, మా బ్రదర్ శ్రీధర్ కూడా ఉన్నారు. నా తరఫున ఆయన ఎంతవరకు మాట్లాడారు. నేను అక్కడ వాణి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ గారికి, అలాగే మరో అడ్వకేట్ గారు పెద్దలు ఉన్నారు. ఓకే, నేను తెలియజేసేది ఏంటంటే, నాకు ఒక 20 కోట్ల పైసలకు విలువ చేసేటటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. ఓకే, అది 2006వ సంవత్సరంలో ప్రారంభించాను. ఓకే, అది నా స్వార్జితం. ఓకే, అది దువ్వాడవాణికి రాపిస్తున్నాను. ఓకే, సారీ ఫర్ ద కరెక్షన్. ఆ ఆస్తి ఆల్రెడీ ఎన్నికలకి 25 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేశాం. ఓకే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కావాలంటే ఇప్పుడు మీకు వాట్సాప్ లో పంపిస్తాను. వాణి పేరు మీద రిజిస్టర్ చేసేసారు. వాణి పేరట హైందవి, నవీన ఇద్దరు పిల్లల పేరు. ఓకే, అలాగే వాణి పేరున కొంత భాగం చేశాను. అది 3 భాగాలు చేసేది సార్. ఒక భాగం వాణి పేరున, ఒక భాగం హైందవి పేరున, ఒక భాగం నవీన పేరున. ఓకే, 3 పేరున కూడా చేసేసాను సార్. ఓకే, కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ లో ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మీరు వచ్చి సంతకం పెట్టాలి అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓకే, తప్పకుండా వెళతాను, సంతకం పెడతాను. ఓకే, నెక్స్ట్ దానిపైన ఉన్న జిఎస్టీలు గానీ ఇంకేమైనా గానీ ఉంటే అవి కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇట్స్ మై డ్యూటీ. ఓకే. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు సెకండ్ బిల్డింగ్ ఉందో అది ఒక 6 కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్. ఓకే, ఆ బిల్డింగ్ లో నేను కూడా ఉండేవాడిని గత 2 ఏళ్ల క్రితం వరకు. ఓకే, 2 ఏళ్ల క్రితం నా దీవాణి తనకు టికెట్ పొందిన తర్వాత నాకు తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా చేసిన పరిస్థితుల్లో నేను లాడ్జుల్లోనూ కారులోనే మాట్లాడుతూ కాలం గడిపాను. ఒక వారం 10 రోజులు. తర్వాత మా అమ్మగారి పిలిస్తే మా అమ్మగారి దగ్గర 1 ఇయర్ ఉన్నాను సార్. ఓకే, ఉన్న తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థలం పార్వతీశం గారి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, దానికి ఆ స్థలానికి సంబంధించి నేను, నా తమ్ముడు శ్రీధర్ కలిసి ఆ షేర్ కొంత డబ్బులు ఇవ్వాల్సిన దానిలో ఆయనకి ఇవ్వాలని అనుకున్నాం. ఆ చెక్స్ ప్రకారం మేము ఆ డబ్బులు ఆయనకి ఇవ్వాలి. ఇది వాస్తవం. ఆయన ఎలిగేషన్ అది డాక్యుమెంట్ లో రాశారా లేదా అని అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇవ్వాలి. కొంతవాడిగా నేను చెబుతున్నా. అది నా సంతకాలే చూసుకోండి. ఆ చెక్స్, ఆ డేట్స్ కూడా చూసుకోండి సార్. ఆయన ఆయన దగ్గర చూసుకోండి. నెంబర్ 2, అది ఏదైతే నేను ఇప్పుడు ఈ స్థలం ఎక్వైర్ చేసి ఇప్పుడు ఉన్నానో ఆ కన్స్ట్రక్షన్ లో కొన్ని అప్పులు చేసి కట్టాను. ఓకే, అది మా తమ్ముడు శ్రీధర్ చెప్పలేకపోతున్నాడు. అన్నయ్యకి ఇచ్చిన డబ్బులు ఎలా చెబుతామని మొహమాట పడుతున్నాడేమో గాని ఆయన నాకు అంత ఇచ్చాడు. నాకు ఎలక్షన్ లో ఏ రకంగా అయితే ఖర్చు పెట్టి నాకు ఎన్నికల నిర్వహణలో భాగస్వామి అయినటువంటి మాదిరి కూడా కొంత నాకు సహకరించారు. మొత్తానికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తి కాల. అవును, ఒకే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో నేను ఉంటున్నాను. అయితే ఏదైతే 6 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి ఇల్లు 2వ పాయింట్ కింద ఉన్నటువంటి ఇల్లు ఉందో ఆ ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేసిన తర్వాత ఈ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. ఓకే, అది ఈ పరిస్థితుల్లో ఎలా ఉండగా 3వ పాయింట్ ఏంటంటే పిల్లల చదువులకు సంబంధించి ఒక పాయింట్ అడిగారు. పిల్లల చదువులకు సంబంధించి వాణి అడగటము, నేను సమాధానం చెప్పడం అది చాలా అసభ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. పిల్లల బాధ్యత నాదే. పెద్ద పాపకి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశాను, డాక్టర్ ని చేయించాను. రెండో పాప కూడా మెడిసిన్ కంప్లీట్ అయింది. ఆ పాపకు కూడా బ్రహ్మాండంగా మ్యారేజ్ చేయాలి. చేస్తాను, పీజీ చేస్తానంటే పీజీ కూడా చేయించాలి. ఓకే, 3వ డిమాండ్ 100% క్లియరెన్స్. అది నేను చేసుకుంటాను, అది నా బాధ్యత తండ్రిగా. ఓకే, ఇక 4వ పాయింట్ ఏంటంటే 4వ పాయింట్ డివర్స్ కి సంబంధించి చెప్పారు సార్. సరే, అది కోర్టులో తేలుతుందా లేకపోతే మ్యూచువల్ గా తేలుతుందా అన్నది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళ ఇష్టం బట్టి ఉంటది. వాణి గారు లాయర్ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను. 5వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఇల్లు ఉంది సార్.
ఈ ఇంటి పైన నేను ఎంతైతే పార్వతీశం గారికి ఇవ్వాలో, మా తమ్ముడు శ్రీధర్కి ఇవ్వాలో, మాధురికి ఇవ్వాలో, ఇవ్వాల్సిన డబ్బు లెక్క తెచ్చి వాళ్ళకి ఇచ్చినాక ఈ ఇల్లు నాకు స్వంతం అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే నా పేరున ఉండొచ్చు. ఇది నా స్వార్జితంగా డాక్యుమెంట్ ప్రకారం మీ దృష్టిలో, లాయర్స్ దృష్టిలో, న్యాయస్థానం దృష్టిలో నా పేరున ఉండొచ్చు. కానీ దాని పేరున కొంత అప్పు ఉంది, అప్పు తీర్చాలి. నెంబర్ 1. అప్పు తీర్చిన తర్వాత నేను ఎందుకంటే ఈ ఇల్లు నేను వ్రాయలేను 5వ పాయింట్ దగ్గర వచ్చి ఆగిపోయింది అని అందరూ చర్చనీయాంశానికి కారణమవుతున్నటువంటి విషయం ఏంటంటే సార్, నేను ఇక్కడి నుంచి నా తదనంతరం నా జీవితంలో నేను కొనసాగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఇల్లు అంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,00,000 విలువైనటువంటి ఆస్తికే బ్యాంకు వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఓకే. ఆ 50 లక్షల రూపాయల లోన్ తో ఢిల్లీ డబ్బులు కూడా లేకుండా మిగిలిపోతున్నటువంటి నేను ఏదైనా వ్యాపారం చేసి పాపకి పీజీ చదివించాలి, పెళ్లి చేయాలి. అంతేకాకుండా నా జీవితం ఉండాలి, నా రాజకీయ జీవితం కూడా ముందుకు నడవాలి. బ్రతుకున్నంత కాలం, ఈ బ్రతుకున్నంత కాలం నేను ఇప్పుడు ఎవరికైనా ఎన్ని ఆస్తులు రాసిన తర్వాత సుమారు 30 కోట్ల రమారమి 30 కోట్ల వరకు విలువైన ఆస్తులు రాసిన తర్వాత, అది కాక ఈ మధ్యలో ఒక 14-15 నెలల కాలంలో ఈ గొడవ వస్తున్నటువంటి కాలం నుంచి 1,18,00,000 రూపాయలు ఆన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ ఖర్చుల కోసం. ఓకే. అంతేకాక మరొక 18 లక్షల వరకు కూడా ఇచ్చాను. అంటే 1,40,00,000 ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నేనేమంటానంటే అసలైన పాయింట్, ఫైనల్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీలునామా గాని లేకపోతే సెటిల్మెంట్ డీడ్ లో గాని రాశాను అనుకోండి, నేను వ్యాపార పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా వ్యాపారం నేను చేసి తీరాలి, లేకపోతే ఈ పనులన్నీ నేను చేయలేను. నా దైనందిన జీవితానికి కూడా నష్టం జరుగుతుంది. నేను బ్యాంకు వారి దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టేటప్పుడు ఈ ఆస్తి మీద నేను ఎవరికైనా తనఖాలు ఇచ్చానా, ఎవరికైనా వీలునామా రాశానా, ఎవరికైనా సెటిల్మెంట్ డీడ్ లో రాశానా, అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో అట్రాక్ట్ అవుతుందా అని బ్యాంక్ వారు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఈ బిల్డింగ్, ఈ 5వ బిల్డింగ్, నేను ఉంటున్నటువంటి బిల్డింగ్ సంబంధించి లీగల్ ఒపీనియన్ కి పంపించినప్పుడు ఆ లీగల్ ఒపీనియన్ లో దువ్వాడ శ్రీనివాస్ వారసత్వంగా ఈ ఆస్తి తన పిల్లలకు చెందుతుందో భార్యకు చెందుతుందో అని రాశాడు, వాళ్ళు కూడా సంతకం పెట్టాలి అని ఒకవేళ వస్తే, వాళ్ళు పెట్టకపోతే నేను ఎక్కడికి పోయి చావాలి అని అడుగుతున్నాను సార్. మీ ద్వారా సభ్య సమాజానికి, ఆ వాణి గారి లాయర్ కూడా నేను స్పష్టంగా అడుగుతున్నాను. నాకు టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఈ ఆస్తి ఉండి కూడా నేను ఇప్పుడున్నటువంటి అప్పుల్ని తీర్చలేక వాణికి నేను రాస్తున్నటువంటి ఆస్తులన్నిటికీ ఉన్న అప్పులు తీర్చాలి ఒకవైపు, 2 పిల్లలకు పెళ్లి చేయాలి, 2వ పాపకు పెళ్లి చేయాలి, చదివించాలి పీజీ అదో వైపు. ఇవన్నీ చేయాలంటే నాకేమైనా చెట్లకి డబ్బులు రాస్తాయా సార్? అప్పు చేసి వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి సార్. ఒకవేళ ఆ వ్యాపారం సక్సెస్ కాకపోతే నష్టపోతాం సార్. అది బ్యాంకు కట్టుకోవాల్సి వస్తుంది సార్. నాకున్న నాలెడ్జ్ తో, నాకున్న శక్తితో నేను వ్యాపారం చేయగలిగి అందులో సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకంతో నేను వ్యాపారం చేయడానికి నాకు ఎవడైనా రూపాయి ఇవ్వాలంటే ఈ బిల్డింగ్ మీద కూడా ఈ లిటిగేషన్స్ ఉంటే నేను ఎలా చేయాలో దయచేసి వాణి లాయర్ గారు దయచేసి లీగల్ రిపోర్ట్ లో రేపు బ్యాంకుకి ఇవ్వాల్సి వస్తే బ్యాంక్ లీగల్ ఒపీనియన్ కి పంపిస్తే ఆ లీగల్ ఒపీనియన్ లో పర్వాలేదు, మేము దువ్వాడ శ్రీనివాస్ కి లోన్ ఇచ్చేస్తాం, ఆయన ఎవరికైతే రాశారో వీలునామా రాశారో లేదా సెటిల్మెంట్ డీడ్ లో రాశారో ఆ సంతకాలతో మాకు సంబంధం లేదు అని ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకు వారు చెప్తారా సార్? చెప్తారా? ఆయన మాట్లాడుతున్నారు అంటే నేను చావాలా సార్? ఆయన అంటున్నారు మీడియా మీద బేస్ చేసి మనం మాట్లాడాలి అంటున్నారు. మీడియా మీద బేస్ చేసి అడల్టరీ అన్న దానికి అంగీకరించాల్సినప్పుడు వాణి చెప్పారు కదా, నువ్వు పలాసాలో ఎల్లుండు, టెక్కల్లో ఉండడానికి వీలు లేదు, మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయకూడదు? అది మీడియాలో క్లియర్ గా చెప్పారు, నువ్వు టెక్కల్లో ఉండకూడదు, పలాసాలు మాధురితో ఉండంటున్నారు. ఇంకెక్కడైనా నేను మాధురితో ఉండొచ్చట. ఒక కట్టుకున్న భార్య మాధురితో నువ్వు ఉండు అని అంటుందా సార్? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎక్కడైనా ఉండొచ్చు అంటుందా? అంటే నేను టెక్కల్ నుంచి పోవాలి అన్నదే వాళ్ళ ఇన్సిడెంట్, వాళ్ళ ఇంటెన్సిటీ. అంటే ఈ ఇల్లు కూడా అడగటంలో ఉద్దేశం టెక్కలలో శ్రీనివాస్ ఉండకూడదన్న ఉద్దేశమే మీకు కనబడుతుందా? నా తాలూకా అభిప్రాయం నేను టెక్కల్లో ఉండకూడదు అన్నది వాణి కూడా చెప్పింది, ఈ మధ్య మీడియాలో చెప్పింది. అదెందుకు ఎవిడెన్స్ కింద మరి వాణి గారు లాయర్ తీసుకోరు అని అడుగుతున్నాను నేను. నేను అన్నది ఏంటంటే సార్,
టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు నాకు బ్యాంకు వాడు లోనింగ్ కూడా చేయడు. నేను ఎవరికైనా మీ దగ్గరకే వచ్చి అప్పు అడిగాను అనుకోండి, మీకు అప్పు ఇవ్వాలనే ఉంటది. అప్పు ఇవ్వాలని ఉండేటప్పుడు ఆస్తిని చూసి ఇవ్వాలని ఉంటది. మరి నాకు ఈ ఆస్తి నాకు ఎవరికో రేపు పొద్దున్న నాకు హత్య ప్రయత్నం లేకపోతే రేపు పోవటమో నేచురల్ డెత్ నాకు జరిగింది అనుకోండి, ఈ అప్పు ఎవరు తీర్చాలి? వారసత్వంగా వచ్చిన వాళ్ళే తీర్చాలి. అంటే నేను ఎవరికైతే వీలునామా రాసానో వాళ్ళు తీర్చాలి. మరి తీర్చాలనుకునేటప్పుడు వాళ్ళ సంతకాలు కూడా ఎంట్రీ అవ్వాలి. వాళ్ళు కూడా బ్యాంక్ లోనికి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. గొడవలు నలిగినటువంటి ఏ ఆస్తి పైన వాళ్ళు రేపు సంతకాలకు వస్తారన్న నమ్మకం ఉందా? కోర్టులో లిటిగేషన్ అయిన తర్వాత ఇదంతా ఆ పరిస్థితికి దారితీస్తుందని నమ్మకం ఉందా? నేను ఎలా బ్రతకాలి సార్? నేను వ్యాపారం చేయాలంటే కూడా నాకు ఒక రూపాయి అయినా నా చేతిలో ఉండాలి కదా సార్. రూపాయి ఉంటే ₹1 ఎవడైనా లోన్ ఇస్తాడు సార్. ఓకే, రూపాయి లేకపోతే నాకు ఎవడిస్తాడు సార్ అప్పు? శ్రీనివాస్ గారు ఓకే, ఒకవేళ ఆ ఇంటి విషయం తేలకపోతే మొత్తం ఈ వివాదం ఏదైతే ఉందో అది మళ్ళీ మొదటికి వస్తుంది, రైట్? మరొక మాట కూడా నేను చెప్తున్నాను సార్. 4 పాయింట్లు నేను ఒప్పుకున్నాను. 5వ పాయింట్ ఇల్లు ఇవ్వను అని కరాఖండిగా చెప్తున్నాను. ఓకే, కాదు అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే వారి లాయర్ గారి ద్వారా లెట్ దెమ్ ప్రొసీడ్ టు కోర్ట్ ఆఫ్ లా. ఓకే, కంటెస్ట్ చేయడానికి మీరు రెడీ అయిపోతున్నారు? కోర్టుకు ప్రొసీడ్ అవ్వమనండి. కానీ ఇంటి దగ్గర ఇలా కూర్చొని అసభ్యకరంగా ప్రజల ముందు నాకు డ్యామేజ్ చేసేటట్టు, నా క్యారెక్టర్ డ్యామేజ్ చేసేటట్టు. సార్, మొదటి రోజు వచ్చేటప్పుడు నాన్న అని పిలవడానికి పిల్లలు వచ్చారు అని చెప్పింది. 2వ రోజు వచ్చేటప్పుడు మాధురి DNA టెస్ట్ గురించి మాట్లాడింది. 3వ రోజు వచ్చేటప్పుడు నువ్వు టెక్కలిపోవాలి అన్నది. 4వ రోజు వచ్చేటప్పుడు నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేయాలి అంటుంది. 7వ రోజు 8వ రోజు వచ్చేటప్పటికి నాకు ఇల్లే కావాలంటుంది. వాట్ ఈస్ దేర్ డిమాండ్ సార్ అసలు? ఓకే, శ్రీనివాస్ గారు, నేను ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఒకసారి ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి. ఇది కట్ చేస్తాను, వెంటనే కాల్ చేస్తాను. లాస్ట్ నెంబర్ కూడా 707 ఉంటుంది. నేను ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, వాణి తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్ కూడా మీతో మాట్లాడతారంట. ఇస్తున్నా సార్. నమస్తే సార్, శ్రీనివాస్ గారు. నా పేరు పోతిరెడ్డి కృష్ణ, నేను హైకోర్టు అడ్వకేట్ని. సార్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం కూడా ఒక అమికబుల్ సొల్యూషన్ వచ్చే విధంగానే దీన్ని చూద్దామన్నదే మా ప్రయత్నం కూడా. మేమనుకుంటుంది కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇది ఆవిడ మీరు ఈ అనుకున్న ఈ 5 డిమాండ్స్లో ఈ 5th ఏదైతే ఈ మెయిన్ హౌస్ గురించే కదా ఇష్యూ అంతా. సో ఆ ఇష్యూలోనే ఆవిడ కొద్దిగా పట్టుబట్టున్నారు. ఆవిడ అనేది ఏంటంటే అక్కడ తదనంతరం ఇమ్మనే కదా అడిగేది అనేది ఆవిడ వాదన. ఆవిడ నిల్వ నీడ లేకుండా చేయడం అది కాదు మా ఉద్దేశం. ఆయన అదే ఇంట్లో ఉండొచ్చు, హీ కెన్ స్టే ఇన్ టెక్కలిలో ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు. కాకపోతే తదనంతరం అది మాకు ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఒక MOU రాసుకుంటారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత ఈ కండిషన్స్ యూ మైట్ గో ఫర్ ద మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. అదే కదా దీని మెయిన్. లేదు సార్, ఆవిడ ఇంకో మాట కూడా చెప్పారు. నేను ఈ ఇంటిలోనే ఉంటాను, నా పిల్లలు వెళ్తుంటారు వస్తుంటారు, నేను ఇక్కడే ఉంటానని కూడా చెప్పారు. సార్, ఒకవేళ నేను అది అలా రాస్తే, ఏది ఆమెకి వీలునామా రాస్తే నా ప్రైవసీకి దెబ్బతీసే విధంగా ఇళ్ళన్నీ ఆస్తులన్నీ మీకు ఇచ్చేసిన, బ్రహ్మాండమైన బంగ్లా ఒకటి ఇచ్చేసిన, వీలునామా పేరుతో మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇక్కడ ఉంటామంటే నాకు ఇంత ప్రైవసీ ఎక్కడ ఉంటుంది సార్? నాకు మెంటల్ పీస్ లేకే కదా ఇదంతా వచ్చింది. లేదు అంటే ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? కేవలం బికాస్ ఆఫ్ మా మధ్య ఉన్న డిస్టర్బెన్స్ కోసం వచ్చింది. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్తులు రాసేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తుంటే మళ్ళీ నేను లేనిపోయిన డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి ఇంకా నేను మెంటల్ టార్చర్ గురయ్యే పరిస్థితి నాకు క్రియేట్ చేసే స్థితిలో వాళ్ళు క్రియేట్ చేస్తుంటే నేను ఎక్కడికి పోవాలి సార్? మీరే చెప్పండి సార్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఆవిడ ఇవన్నీ అడిగేది నెక్స్ట్ మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ ప్రొసీడింగ్స్కి కోసం అన్నట్టుగానే అన్నారు. సో ఆ లెక్కన ఇంకా వాళ్ళు ఆ ఇంట్లో ఉండరు. ఇక మీరే తదనంతరం ఇచ్చే ఇంటికి
యూ కెన్ ఆస్కర్ దట్ ఇప్పుడు డివోర్స్ ప్రొసీడింగ్స్ అయితే నేను మీడియాలో చెప్పారు సార్, మీడియాలో చెప్పారు నేను అక్కడే ఉంటా, మా పిల్లలు అక్కడే ఉంటారు. అదొకసారి మళ్ళీ మనం కూర్చొని మాట్లాడి దీని మీద క్లారిటీ తెచ్చుకొని ఒకవేళ ఆవిడ అందులోనే ఉండేటట్టయితే దెన్ వీ కెన్ ఆల్సో ఆస్కర్. ఇప్పుడు మీరు డివోర్స్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నప్పుడు ఇదే ఇంట్లో మీరు ఎలా కలిసి ఉంటారండి, మరి ఆయనకు వేరే ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఎత్తుకోవాలంటే కష్టం కదా, తదనంతరమే ఇచ్చేది కదా ఇది. సో హీ క్యాన్ స్టే, ఇది మనం అది కూర్చొని మాట్లాడచ్చు, మాట్లాడి యూ కెన్ స్టే ఇన్ ద సేమ్ హౌస్, మీరు అందులోనే ఉండొచ్చు. సో అలా చేయొచ్చు మనం. మీకు చిన్న డౌట్ సార్ నాకు, ఇప్పుడు నేను అన్నటువంటి అలిగేషన్ ప్రకారం అదే నేను కోర్టుకి వెళ్తాను, బ్యాంక్ వెళ్తాను ఖచ్చితంగా లోన్ కి, అది నాకు శాంక్షన్ అవుద్ది అంటారా? విల్లు రాసిన దాని తదనంతరం కదా సార్, ఇప్పుడు అది మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ వాళ్ళు అంటారంటే ఆఫ్టర్ యువర్ డెత్ కేస్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్సో డెత్ క్లియరెన్స్ ఆఫ్ ద లోన్, అంటే లోన్ క్లియర్ అయినట్టు లోపు మీరు ఏమైనా మరణిస్తే ఈ అప్పు ఎవరు తీరుస్తారని కూడా 100%. ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ ఎవరైతే మీ పిల్లలకి వస్తుందో వాళ్ళే లయబుల్ కూడా అవుతారు దీనికి. అప్పుడు డెఫినెట్లీ దే హావ్ టు పే. ఆ బ్యాంక్ అమౌంట్ అడ్జస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి ఇల్లు వస్తుంది. 100% అది కరెక్ట్ సార్. అప్పుడు నేను బ్యాంక్ లోకి వెళ్ళేటప్పుడు మీరు సంతకం పెట్టరు కదా సార్? అవన్నీ ముందే. ఇప్పుడు మీరు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఆ ఇల్లు తదనంతరం రాయడం అనేది ఇది మీరు లైఫ్ టైంలో మళ్ళీ దాని ఒకవేళ లోన్ పెట్టేటట్టయితే వాళ్ళకు కూడా దే క్యాన్ కమింగ్ టు ద అగ్రిమెంట్, వాళ్ళని పెట్టియచ్చు కంపల్సరీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్. అవన్నీ కూడా మన అగ్రిమెంట్స్ రాయొచ్చు ముందే. ఇప్పుడు మీరు డెఫినెట్లీ ఇది అగ్రిమెంట్ రాయొచ్చు సార్. మనం డెఫినెట్లీ మీరు రావాలప్పుడు రేపటి రోజున నేను లోన్ తీసుకునేటట్టయితే మాత్రం మీరు నా లయబిలిటీస్ కూడా షేర్ చేసుకోవాలి. సో దానికి మీరు ఒప్పుకోవాలని చెప్పి వీ క్యాన్ పుట్ దోస్ పాయింట్స్ ఇన్ దోస్ క్లాజెస్. డెఫినెట్గా పెట్టచ్చు మనం. నేను ఒక్క మాట అంటున్నాను సార్, అలాగే మంచి డిస్కషన్ వచ్చింది. లీగల్ గా వెళ్ళేటప్పుడు కోర్టుకే వెళ్ళేటప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించేటప్పుడు న్యాయస్థానం నిర్ణయం మేరకే ఇవన్నీ చేసుకోవటం మంచిది సార్. ఒకవేళ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్దవారి ముందు ఇవన్నీ చేసుకోవడం మంచిది సార్. పెద్దవారి ముందు చేసుకుంటాం అంటూనే మాకు మీకు మన 11వ తారీఖున అనుకుంటారు, 12వ తారీఖున మాకు కబురు వచ్చింది, మనం కాంప్రమైజ్ అవుదాం మీకు సమయాన్ని మాకు కబురు వచ్చింది. సరే బ్రదర్ ని పంపించాను శ్రీధర్ కి, అంటే మాతో కాంప్రమైజ్ అవుతామని డిస్కస్ చేస్తుంటేనే పిటిషన్లు వేస్తున్నారు సార్. డీవీసీకి వేశారు. డీవీసీకి వేశారంటే లీగల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. చేస్తూ మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని 10 మంది ముందు నన్ను అబాస్ పాలు చేసేటట్టు చేయటం ఎంతవరకు ధర్మం సార్? కోర్టు వరకు ప్రొసీడ్ అవ్వమనండి సార్. నేను అన్నిటికీ ఒప్పుకుంటున్నాను కదా సార్. సార్ వ్యక్తిగతంగా అయితే 90% ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాను సార్. కోర్టు ప్రకారం అయితే మీ నిర్ణయం సార్. మీ ఆర్గ్యుమెంట్స్ ప్రకారం న్యాయస్థానం వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలా కూడా చేస్తాను సార్. నేను అనేది ఏంటంటే ఇది ఏదైతే డీవీసీ కానీ ఇది 498 కానీ ఇవన్నీ కంపౌండబులే. సో డెఫినెట్గా కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని ఒకసారి ఇదంతా సెటిల్మెంట్ అయిపోయి ఒక ఎంఓయూలోకి ఒప్పందంలోకి మీరు వెళ్తే అవి వెనక్కి తీసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు దాని గురించి ఇంటి దగ్గర నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఇంటికి దానికే ఒక కూర్చొని మాట్లాడుకున్న అగ్రిమెంట్లోకి వెళ్తే డెఫినెట్లీ దే విల్ వెకెట్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. సో డెఫినెట్గా మనం చేయొచ్చు. అదే కూర్చొని మాట్లాడదాం సార్. అంటే ఫస్టే వెకెట్ చేయమని ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకుని ఒక ఒప్పందంలోకి వెళ్ళిన తర్వాత దెన్ దే విల్ డెఫినెట్లీ అది కంపల్సరీ ఆ పాయింట్ క్లాజ్ కూడా పెడతాం కాబట్టి దే హ్యావ్ టు వెకెట్, దే హ్యావ్ టు ఆనర్ ద అగ్రిమెంట్. సో చేస్తారు అగ్రిమెంట్ వెళ్ళిన తర్వాత. ఒక్క మాట మీకు చెబుతున్నాను సార్, మీడియాకి ఆర్టీవీ ద్వారా మిమ్మల్ని మీడియాకి అందరికి చెప్తున్నాను. 5 డిమాండ్లో 4 డిమాండ్లు కూడా ఇచ్చేస్తాను సార్. ఓకే. 5వ డిమాండ్ అయినటువంటి ఈ ఆస్తి నా పేరున ఏదైతే ఉందో నా స్వార్జితమైనటువంటి ఆస్తిని నా తదనంతరం వస్తది అన్నటువంటి మోరల్ వాల్యూ తప్ప నేనైతే రాసి ఇవ్వనని కరాఖండిగా చెప్తున్నాను సార్. సార్ ఉట్టి మోరల్ వాల్యూ అండ్ ఓరల్ సబ్మిషన్స్ మీద నడిస్తే అది ఐ అండర్స్టాండ్, కానీ వాళ్ళు అది అడుగుతున్నప్పుడు మనం ఒకసారి కూర్చొని మాట్లాడితే బెటర్ కదా అనేది ఆ విషయంలో కూడా. చదువు ఎలా చదివించాను సార్, అల్లారు ముద్దుగా ఎలా పెంచాను సార్. సార్ అది మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఫాదర్, అది మీరు చేయాల్సిందే కంపల్సరీ. అంటే వాళ్ళ కరెక్టే సార్, కానీ అంటే మీరు రెండో పెళ్లి వివాహం చేసుకుంటే ఒకవేళ అది విల్లునామా రాకుండా ఇది డివోర్స్ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళ కొత్త వారసులు ఎవరైనా ఉంటే అది మళ్ళీ షేర్ తగ్గిపోద్ది కదండి. మరి వీళ్ళకి అన్యాయం అయినట్టే కదా. రెండో ఒకసారి కోర్టులు ఎక్కిన తర్వాత 498A సెక్షన్స్ పెట్టిన తర్వాత కోర్టులో ఒకవైపు కేసు నడుస్తా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా నేను రెండో వివాహం ఎలా చేసుకుంటాను అని అంటున్నాను. నేను అంటుంది మ్యూచువల్ డివోర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ లో, బికాస్ ఇస్ ఆల్ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ కదండి. వీళ్ళనామా కూడా మీ తదనంతరమే డివోర్స్ దీని తర్వాత డివోర్స్కి వెళ్తారు.